వెల్కమ్ టు ఆదిత్రి ఫుడ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి చింత చిగురు మాంసం. చింత చిగురు అనేది ఏప్రిల్ మే నెలలోనే దొరుకుతుంది. అందుకే ఈ రెసిపీ స్పెషల్లీ మీ గురించి చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే మీరు మిస్ కాకండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇది చిన్నప్పుడు మా అమ్మ వండి పెట్టేది. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అయితే కంపల్సరీ చేయండి. నేను 1/2 కిలో మటన్, 1/4 కిలో బోన్స్ తీసుకున్నా. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీరా, పట్ట, బగారాకు వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి, 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి, అలాగే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ఏ మాట ఆ మాట చెప్తున్నా, చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఎందుకంటే ఇది మే ఎండింగ్ కదా, అందుకే మీ గురించి అప్లోడ్ చేశాను. ఇప్పుడు పుదీనా వేసుకోండి, అలాగే కొత్తిమీర కూడా వేసుకోండి. బాగా కలుపుకోండి. ఇప్పుడు మటన్ వేసుకోండి. చింతకాయ అనేది అదో టేస్టీగా ఉంటుంది, కానీ చింత చిగురు మటన్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే మీరు కూడా ట్రై చేయండి. మీకు అన్ని రెసిపీల కంటే ఈ రెసిపీ బాగా నచ్చుతుందని నేను కూడా అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ పెట్టండి, ఎందుకంటే ఏ మాట ఆ మాట చెప్పాలి. చింత చిగురు మటన్ నేను చిన్నప్పుడు చాలా తింటుండే, మా మమ్మీ చేస్తుండే. ఇప్పుడు ఒక 2 స్పూన్ల కారం వేసుకోండి. ఇది పెద్ద స్పూన్ కాబట్టి 2 స్పూన్లు వేసుకున్నాను, చిన్న స్పూన్ అయితే 4 స్పూన్లు వేసుకోండి. ఇప్పుడు 2 స్పూన్ల సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు 1 స్పూను కొరియాండర్ పౌడర్ వేసుకోండి. ఇప్పుడు 1 స్పూను మటన్ మసాలా వేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా వేయండి. బాగా కలుపుకోండి. ఇది మటన్కి బాగా ఇనకాలి మసాలా, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 2.5 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే మటన్ కుక్ కావాలి కదా, గ్రేవీ కూడా కావాలి, దాని గురించి వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు 5 నుంచి 6 విజిల్లు పెట్టుకోండి. చూడండి, అబ్బా గుమగుమలాడే వాసన వస్తుంది మటన్ది. ఇప్పుడు ఏం చేసుకోండి, ఈ మటన్లో మనము చింత చిగురు యాడ్ చేసుకోవాలి. నేను 100 గ్రామ్స్ చింత చిగురు యాడ్ చేస్తున్నాను. చూడండి, వాసన మాత్రం చాలా సూపర్గా వస్తుంది, అప్పుడే ఆకలి వేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, ఒకసారి ట్రై చేసి కామెంట్లో పెట్టండి. మీరు ఒక్కసారి మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు కొత్తిమీర పైన వేసుకొని మటన్ చింత చిగురు రెడీ అయిపోయింది.